నాయన శంకరుడు చూశాడు. గంగా మా అమ్మగారు వస్తున్నారు, నువ్వు దూరంగా పారిపో అన్నాడు. అవును. గంగ ఏమంటుంది? శంకర, మీ అమ్మగారు ఆకాశానికి భూదేవికి పెరిగిపోవస్తుంది, ఆవిడ్ను కాదు అని నేను ఎక్కడికి పోను, వేరే నాకు మార్గం లేదు అనగా శంకరుడు గంగను ఏమి చేశాడు? అమ్మా శివుడు చేయడమ్మానందాను గంగాని నందాన అమర్శాత బట్టేడు నందాన అమ్మ చేతిలో గంగాని నందాన ఇసుకలోని దాసేడు నందాన చూడండమ్మా, గంగ ఏమిటండి గురువు గారు? అవును, శిఖలో దాస్తవేంటి అనుకుంటారు. గంగే ఒక బొమ్మ, ఒక స్త్రీ బొమ్మను తీసుకుని శిఖలో పడబంధించాడు. గంగమ్మ తల్లి శిఖలో పడుండంటుంది. ఏమని? శంకర, పరమేశ్వర, మీ అమ్మగారిని కాదన్నావు, అవును, నన్ను శిఖలో బంధించేశావే, శిఖ నాకు సాలతాలేదు, అవును, వేరే మార్గము కావాలి అనగా ఈ శిఖలోంచి ఒక దారి కింద విచ్చాడు గోయిందా. ఆది శిఖలోంచి దార కింద విచ్చాడు కాబట్టి అవును, శంకరుడు ఒరిజినాలిద్దరు ఎలా ఉంటుందండి ఆ తల్లుకు ఎక్కడికన్నా నీళ్లు కనిపిస్తాలేదు. అవును, అడవిలో కోనేరు కావించి కోనేట్లో నీళ్లు మురుకు నీళ్లుగా సృష్టించాడు. ఈ మురుకు నీటిలో స్నానం చేస్తుందా లేదనుకున్నాడు శంకరుడు. ఆ తల్లి కోనేరు చూసి నాకు నీళ్లు శుద్ధి కోసం మురుకు నీటిలో స్నానం చేసి కొండలేదాటి అదిగో మహాతల్లి స్థానం ఆశ్రయించి వస్తుంది. శంకరుడు చూశాడు, అయ్యయ్యో ఈవిడు స్నానం చేసే వస్తుంది, నన్నే కామం తీర్చు అంటది, నేను తీర్చను అంటాను. నాయన నేరము సూత్రైపోతుంది, కామము కాను తీరిస్తే ఈ కలియుగములో ఈ భూలోకములో మానవులు కూడా ఇదే విధంగా తల్లిని కామము తీరుస్తారే. అయ్యయ్యో, నోరున్న జీవనానికి సాటి కాదు, నోరు లేని పచ్చిక సాటి. ఈ మాట్లాడిన నోరుతో కామాన్ని ఎలా తీర్చను? నేను తీర్చను, తీర్చలేను. ఇటువంటి శ్రీ భూలోకములో ఉండరాదు. ఉంటే ఈ భూలోకం అంతా ఇదే విధంగా అల్లకొల్లుగా అతమారిపోద్ది. ఇటువంటి స్త్రీని ఎక్కడతో అతమార్చాలి? అఖండమైన కోపము కలిగి ఆది శంకరుడు ఆది శక్తిని ఏమి చేశాడు? అమ్మ కంచి కల్లి పూజ ధరించా ఎండిబెట్టుతో కొట్టేశాడు. ఆవిడ కుప్పలా కూలిపోతుంది. గోవిందా శంకరుడమ్మా ఆదిశక్తిని హతమార్చేశాడు. బ్రహ్మలోకి వెళ్ళాడు, అన్నగారికి ప్రాణం ప్రోస్తున్నాడు.